చూడండి, లైక్ మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసిన తర్వాత, సో వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, ఏ రీజన్ తోటైనా నాకు ఈ సర్వీస్ లో ఇన్స్టాన్స్ వద్దు అనుకుంటే, ఇక్కడ మీరు ఈ సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఎందుకు వద్దు అంటున్నారు సెలెక్ట్ చేసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నో లాంగర్ యూజింగ్ మై సర్వీస్ లో ఇన్స్టాన్స్, రిలీజ్ ఇన్స్టాన్స్ అని కొడితే ఈ జీమెయిల్ ఈ గూగుల్ ఈ జీమెయిల్ అకౌంట్ తోటి క్రియేట్ అయినటువంటి సర్వీస్ లో ఇన్స్టాన్స్ వెళ్ళిపోతుంది అన్నమాట రిలీజ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయగానే. ఓకేనా? అర్థమైందండి ఇది? ఎస్. నెక్స్ట్ వన్, రిమూవ్ డెమో డేటా. సో జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైతే సర్వీస్లో ఇన్స్టాన్స్ తీసుకుంటామో మనకు కొంత డెమో డేటా కూడా వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. వెయిట్ ఇట్స్ లోడింగ్. సో చూడండి, సమ్ డేటా డేటా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, సమ్ డెమో డేటా. మీరు సర్వీస్లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఏ అప్లికేషన్లో కూడా డెమో డేటా వద్దనుకుంటున్నారు, సో దెన్ క్లిక్ ఆన్ రిమూవ్ డెమో డేటా. ఇట్లాంటి డేటా బై డిఫాల్ట్ వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అప్లికేషన్స్లో అదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, బట్ జనరల్గా మనకి డెమో డేటా ఉంటే హెల్ప్ అవుతుంది. ఇది డెమో డేటాని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, చేంజ్ యూజర్ రోల్. చేంజ్ యూజర్ రోల్ ఇక్కడ వచ్చేసి టూ రోల్స్ ఉంటాయి అనమాట, యాప్ ఇంజన్ స్టూడియో క్రియేటర్ అడ్మిన్ అని చెప్పేసి. ఇక్కడ డెఫినెట్ గా అడ్మిన్ రోలే సెలెక్ట్ అయి ఉండాలి. ఓకేనండి? ఈ రోల్ ఎలా సెలెక్ట్ అవుతుంది అంటే, మీరు అక్కడ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఎస్ నో, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి, అక్కడ మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే దాన్ని బట్టి ఇక్కడ రోల్ అనేది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకేనండి? ఇక్కడ మాత్రం డెఫినెట్ గా అడ్మిన్ రోలే ఉండాలి. సో నాకు జనరల్ గా లైక్ ఇన్స్టాన్స్ క్రియేషన్ లో కొన్ని కంప్లైంట్స్ వస్తుంటాయి స్టూడెంట్స్ నుంచి. ఏంటంటే లైక్ నాకు సర్వీస్ లో ఇన్స్టాన్స్ మీరు క్లాస్ లో చూపించిన విధంగా లేదు, ఆ, లేకపోతే మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ అన్ని నాకు కనిపించట్లేదు అని చెప్పేసి. ద ఇష్యూ ఏంటంటే ఇక్కడ యాప్ ఇంజన్ స్టూడియో క్రియేటర్ రోల్ సెలెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఒకసారి మీకు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కనుక ఎదురైతే, సో అడ్మిన్ రోల్ సెలెక్ట్ అయి ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే అడ్మిన్ మీద క్లిక్ చేసి చేంజ్ యూజర్ రోల్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకేనా? ఇది చేంజ్ యూజర్ రోల్. నెక్స్ట్, మేనేజ్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్. మనం ఎప్పుడైతే సర్వీస్లో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసామో ఆ ఇన్స్టాన్స్ సంబంధించిన యూజర్ నేమ్ ఇది అడ్మిన్. సో ఇది వచ్చేసి పాస్వర్డ్. కాపీ చేస్తుంది పాస్వర్డ్. ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఓకే అండి. సో జనరల్ గా ఏంటంటే ఇది సమ్ హెక్సాడెసిమల్ నెంబర్ అని చెప్పొచ్చు అనమాట. సమ్ హెక్సాడెసిమల్ నెంబర్ అని, హెక్సాడెసిమల్ నెంబర్ కూడా కాదు, సమ్ ర్యాండమ్ నెంబర్. ఇట్ కంటైన్స్ ఆల్ క్యాపిటల్స్, స్మాల్స్, నంబర్, స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే. సో ఇది ఇది ఈజీగా మనం రీడ్ చేసుకోలేము అనమాట, మనం ఈజీగా గుర్తుపెట్టుకోలేము. సో దెన్ వీ హ్యావ్ టు చేంజ్ ఏ పాస్వర్డ్. రండి, పాస్వర్డ్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ నుంచి లాగిన్ అవుతున్నాం కాబట్టి పాస్వర్డ్ ఎంటర్ చేయకుండానే మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఓపెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఓన్లీ కాపీ చేసుకుంటున్నాను, వేరే బ్రౌజర్ లో ఓపెన్ చేస్తాను. కాపీ, వెయిట్ 10. ఇది మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ చూడండి. అడ్మిన్. సో పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ కాపీ చేస్తున్నాం. కాపీ, ఎంటర్. చూడండి, పాస్వర్డ్ ఎంటర్ చేసేసాము, లాగిన్ అంటున్నాను. లోడ్ అవుతుంది. ఎస్, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగిన్ ఇంటూ ఆ సర్వీస్ ఇన్స్టాన్స్. ఇప్పుడు నేను ఈ ఇన్స్టాన్స్ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసింది కదా, ఈ ఇన్స్టాన్స్ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. రండి, ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఉంది కదా, అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఉంది కదా, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి
ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ అని ఉంటుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. ఫస్ట్ ఈ యూజర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాను, దెన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసింది చూడండి, చేంజ్ పాస్వర్డ్. ఓకే, చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, ఫాము ఇలా లోడ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సారీ, ఫస్ట్ ఈ ఐకాన్, యూజర్ ప్రొఫైల్ ఐకాన్ ఏదైతే ఉందో రైట్ టాప్ కార్నర్ లో దాని మీద క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, ప్రొఫైల్ లింక్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి, చేంజ్ పాస్వర్డ్. ఓకే అండి. సో ఇక్కడ డిఫాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేసాను. నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను కదా, ఎంటర్ చేసేస్తున్నాను. సో న్యూ పాస్వర్డ్ నేను జనరల్గా training@123 ఇస్తున్నాను, అవర్ యూనిక్ పాస్వర్డ్. training@123. సో చూడండి, ఎస్, ఇక్కడ కూడా సేమ్ పాస్వర్డ్ వస్తుంది. training@123 ఇచ్చేసాను. ఓకే, చేంజ్ పాస్వర్డ్. వెయిట్, క్లిక్ చేశాను చేంజ్ పాస్వర్డ్, మళ్ళీ ఒకసారి క్లిక్ చేద్దాం. ఎస్, రిక్వెస్ట్ ఇన్ ప్రోగ్రెస్. వెయిట్, చేంజ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్. చేంజ్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్, పాస్వర్డ్ సక్సెస్ఫుల్ గా చేంజ్ చేసామంట. ఒకసారి లాగౌట్ అయ్యి మన కొత్త పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి చెక్ చేద్దాం. ఓకేనండి. ఎస్, లాగౌట్ అవుతున్నాను మన ఇన్స్టాన్స్ నుంచి. ఇక్కడ అడ్మిన్ అంటున్నాను. సో చూడండి, training@123 అనమాట, లాగిన్. సేవ్. చూడండి, మనం సక్సెస్ఫుల్ గా పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాం. మనం సక్సెస్ఫుల్ గా పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాం. ఓకే, రండి ఇంకా నెక్స్ట్. పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చూసాము. ఇది మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకుంటాము అనేది ఇక్కడ చూసాము. ఇక్కడ రండి, ఒకవేళ ఇక్కడ నుంచి మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు, ఇప్పుడు మేనేజ్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్ ఉంది, మీకు ఈ పాస్వర్డ్ నచ్చలేదు ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇన్స్టాన్స్ లెవెల్లో పాస్వర్డ్ చేంజ్ చేసాం కాబట్టి ఇంకా ఈ పాస్వర్డ్ తోటి అవసరం లేదు జనరల్ గా. లేదు, మీరు ఈ ఇన్స్టాన్స్ యొక్క పాస్వర్డ్ మర్చిపోయారు, ఫర్ ఎగ్జాంపుల్ training@123 అని చెప్పేసి చేంజ్ చేశారు బట్ మర్చిపోయారు. లైక్ ఈ పాస్వర్డ్ కూడా మీరు ట్రై చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు, బట్ డెఫినెట్లీ ఇదైనా వర్క్ అవుతుంది. మేబీ మీకు నచ్చలేదు ఈ పాస్వర్డ్, అప్పుడు మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీసెట్ ఇన్స్టాన్స్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే కొత్త పాస్వర్డ్ జనరేట్ అయితే ఇక్కడ ఇక్కడ కొత్త పాస్వర్డ్ జనరేట్ అయితే ఆ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అయ్యి మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇది నెక్స్ట్, రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్. రిలీజ్ ఇన్స్టాన్స్, రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ అన్నమాట. ఓకేనా. రిలీజ్ ఇన్స్టాన్స్ అంటే డైరెక్ట్ నాకు ఇన్స్టాన్స్ వద్దు అని చెప్పేస్తున్నారు, పోతుంది. రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఎస్, కీప్ మై ఇన్స్టాన్స్ నేమ్. ఇది కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ నేమ్ అలానే ఉంటుంది, బట్ అందులో మీరు చేసిన కస్టమైజేషన్స్ అన్ని పోతాయి అన్నమాట. అందులో మీరు చేసినటువంటి అన్ని కస్టమైజేషన్స్ పోతాయి. నో, గివ్ అప్ మై ఇన్స్టాన్స్ నేమ్ అండ్ గెట్ న్యూ వన్ అంటే ఈ ఉన్న సర్వీస్ నో ఇన్స్టాన్స్ మీద కొత్త సర్వీస్ నో ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది రీసెట్ అండ్ వైప్ ఇన్స్టాన్స్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, అప్గ్రేడ్ ఇన్స్టాన్స్. మన లేటెస్ట్ వర్షన్ ఏంటండి, సర్వీస్ నో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి వ్యాంకర్ అన్నమాట. బట్ మనకి సర్వీస్ నో ఇన్స్టాన్స్ క్రియేట్ అయింది ఎందులో, యూతాలో క్రియేట్ అయింది. యూతా వర్షన్ లో క్రియేట్ అయింది. సర్వీస్ నో వర్షన్స్ గురించి రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా. సో మీరు సర్వీస్ నో ఇన్స్టాన్స్ ని లేటెస్ట్ వర్షన్ కి అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు అప్గ్రేడ్ చేసేస్తున్నాను, మనం ఎప్పుడు కూడా లేటెస్ట్ వర్షన్ లోనే ఉండాలి, వ్యాంకర్ కి అప్గ్రేడ్ చేసేస్తాను.
upgrade instance. Yes, it will take some time. Instance upgrade is in progress అన్నమాట. ఆల్మోస్ట్ అంటే 3 to 4 hours టైం పట్టింది అనమాట ఇన్స్టాన్స్ అప్గ్రేడ్ అవ్వడానికి. ఓకేనా, లేటెస్ట్ వర్షన్లోకి నేను అప్గ్రేడ్ చేస్తాను మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ని. హిస్టరీ చూడండి, ఇక్కడ హిస్టరీ ఉంటుంది అనమాట. పాస్వర్డ్స్ ఎన్నిసార్లు రీసెట్ చేసాం, ఏమేమి ప్లగిన్స్ యాక్టివేట్ చేసాం, ఇన్స్టాన్స్ని ఎన్నిసార్లు రీసెట్ చేసాం, ఇవన్నీ కూడా. గెట్ ఇన్స్టాన్స్ హెల్ప్, మీకు ఏమన్నా డాక్యుమెంటేషన్ కావాలి సర్వీస్ నో గురించి, ఈ వెబ్సైట్స్ హెల్ప్ అవుతాయి. ఓకేనండి. సో ఇది చూడండి, అప్గ్రేడింగ్ ఇన్స్టాన్స్ అని వచ్చింది చూడండి. వన్స్ మనకి ఇన్స్టాన్స్ అప్గ్రేడ్ అయిపోగానే మనకు ఒక మెయిల్ వస్తుంది అనమాట, యువర్ ఇన్స్టాన్స్ ఈజ్ అప్గ్రేడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఓకేనండి, అది. సో ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగని చెప్తాను. ఏమైనా క్వరీస్ ఉన్నాయా? అల్తాఫ్, కీర్తి, రవి, వెంకీ, విజయ. No, no queries. ఓకే, వేద. ఓకే, ఫైన్. సో ఈ రోజు క్లాస్ అయితే ఇక్కడతో స్టాప్ చేస్తున్నానండి. రేపటి క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకుందాం ఒకసారి నోట్ చేసుకుందాం. ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లోనే మనకి ఇంట్రడక్షన్, వర్షన్స్, వర్షన్ హిస్టరీ, మాడ్యూల్స్, ఎన్విరాన్మెంట్స్, యూస్ఫుల్ లింక్స్ కూడా కవర్ అవుతాయి. లింక్స్ కవర్ అవుతాయి. సో ఇఫ్ యూ హ్యావ్ టైం, యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పుకుంటాను. యూజర్ ఇంటర్ఫేస్, స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ టైం, బేసిక్ కాన్ఫిగరేషన్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఇవి డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఇంట్రడక్షన్, యూజర్ ఇంటర్ఫేస్, బేసిక్ కాన్ఫిగరేషన్స్. వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే ITSM లోకి వెళ్ళిపోతాం. సో మ్యాక్సిమం యూజర్ ఇంటర్ఫేస్ ఇంట్రడక్షనే కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం కేసెస్. ఓకేనా, రేపటి క్లాస్లో. So we have 5 minutes time. So if you have any queries, please let me know. Guys, general so we are in starting of the classes. Mostly I'm taking classes up to 7 a.m. only. Okay, for coming classes, once we entered into the actual syllabus, actual subject, so definitely I will take classes up to 7:20 a.m. 6 to 7 we have regular class. From 7 to 7:20 a.m. it is questionnaire section. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం కానీ, లేకపోతే నేను ఏదైనా చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయడము, లేకపోతే ఏదైనా అసైన్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది 7 to 7:20 టైం. ఓకే, సో నౌ ఐఎమ్ టేకింగ్ అటెండెన్స్. Wait, I will check whoever forwarded the details. డైలీ అండి, ఆఫ్టర్నూన్ టైమింగ్లో నేను క్లాసెస్ వీడియోస్, రికార్డెడ్ వీడియోస్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తుంటాను. ఓకేనా, ఫస్ట్ 5 days, ఫస్ట్ 5 days మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసి పంపిస్తాను వీడియోస్. ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ ఆన్వర్డ్స్ గూగుల్ డ్రైవ్లో షేర్ చేస్తాను వీడియోస్. ఓకే, లైక్ ఎస్టర్డే కూడా గూగుల్ డ్రైవ్లో వీడియోస్ అప్లోడ్ చేశాను, బట్ స్టాపింగ్ రికార్డింగ్.